హాయ్ గైస్, మనం ఈరోజు డే 7 టాప్ 100 బేసిక్ జావా ప్రోగ్రామ్స్లో ఉన్నాం. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటంటే ప్రైమ్ నెంబర్సా కాదనేది చెప్పాలి. ఒక నెంబర్ ఇస్తారు మనకి, ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదనేది చెక్ చేసి మనం చూపించాలి. వెరీ సింపుల్ వన్. అలాగే ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ టెక్నికల్ ఇంటర్వ్యూస్ లైక్ బిలో 4.5 ఆర్ 5 ఎల్పిఏలో పక్కా ఉండే క్వశ్చన్ ఏంటంటే ఇదే. చాలా ఇంపార్టెంట్. తెలుసుకుందాం మనం. ఓకే, ఇక్కడ చూద్దాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి ఫస్ట్. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే మనకి ఏంటని తెలిస్తేనే కదా ఒక ఐడియా వస్తుంది ఎలా కోడ్ రాయాలనేది. ప్రైమ్ నెంబర్ అంటే సింపుల్ థింగ్ ఏంటంటే దానికి డివైజర్స్ ఏముంటాయంటే వన్ అండ్ ఇట్ సెల్ఫ్. రెండే ఉంటాయి డివైజర్స్. ఓకే, వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక నెంబర్ తీసుకుంటాము, ఆ నెంబర్ అనేది ఒకటి లేదా ఆ పర్టికులర్ నెంబర్తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయిందంటే ఏంటంటే మనం రిమైండర్ మాడ్యులో ఆపరేటర్ కానీ చెప్పామనుకో, ఆ రెండు నెంబర్స్కి మాడ్యులో ఆపరేటర్ అనేది జీరో ఇస్తుంది. రిమైనింగ్ అన్ని దానికి సంథింగ్ ఒక వాల్యూ ఇస్తుంది. అంటే ఏంటంటే డివైజర్స్ అనేది రెండే ఉండాలి. ఒకటి ఏంటంటే వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, అది అప్పుడే మనం ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. దానికోసం మాడ్యులో ఆపరేటర్ ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. n = 7 అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ ఇటరేషన్లో మనం చెక్ చేస్తాం. ఎన్ ఇక్కడ ఏంటంటే దీనికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేయాలంటే ఒకటి నుంచి ఆ నెంబర్ వరకు. ఓకేనా? వన్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ నెంబర్ వరకు మనం చెక్ చేయాలి ఏంటి అనేది. చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే 7 మాడ్యులో బై 1 చేస్తే ఎంత వస్తుంది? 1 7 రిమైండర్ ఎంత అంటే 0. ఓకేనా? జస్ట్ ఇలా ఇలా ఉంచుదాం, మీకు చెప్తాను. మాడ్యులో ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. ఒక తెలుసుకునే చాలు మనకు. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఇటరేషన్లో 7 మాడ్యులో బై 2 ఈక్వల్ టు ది 0. ఓకే, 7 మాడ్యులో బై 2 ఈక్వల్ టు ఎంత? 2 3 6, రిమైండర్ ఎంత? 1. నెక్స్ట్ స్టెప్ 7 మాడ్యులో బై 3. 7 మాడ్యులో బై 3 ఎంత? 3 2 6, రిమైండర్ ఎంత? 1. ఫోర్త్ ఇటరేషన్లో 7 మాడ్యులో బై 4. 4 1 4, రిమైండర్ ఎంత? 3. 7 మాడ్యులో బై 5. 5 1 5, రిమైండర్ ఎంత? 2. 6. 7 మాడ్యులో బై 6. 6 1 6, రిమైండర్ ఎంత? 1. 7th 7 మాడ్యులో బై 7. 7 1 7, రిమైండర్ ఎంత? 0. ఇక్కడ మీరు చూసి మీకు ఇప్పటికీ అర్థమైపోయింటుంది. ప్రైమ్ నెంబర్ అంటే నేను ఏం చెప్పాను? వన్ అండ్ ఇట్ సెల్ఫ్ రెండే ఉంటాయి దానికి డివైజర్స్. పర్ఫెక్ట్ డివైజర్ అని ఎప్పుడు చెప్తామంటే ఎప్పుడైతే రిమైండర్ 0 అనేది వస్తుందో అది పర్ఫెక్ట్ డివైజర్ ఆఫ్ దట్ పర్టికులర్ నెంబర్. 7 ఇక్కడ మనం ప్రతి ఒక్కటి 7th చేసి చూసారు. ఇక్కడ 7 7 7. ఇక్కడ ఏ నెంబర్తో మనం దాన్ని రిమైండర్ చేస్తున్నామంటే మోడల్ ఆపరేట్ చేస్తున్నామంటే పర్టికులర్ ఏదైతే ఆ నెంబర్ ఉంటుందో 1 నుంచి 7 వరకు చేస్తున్నాం. 1 2 3 4 4 5 6 7 7 వరకు. ఓకే, ఎక్కడైతే ఇది పర్ఫెక్ట్గా డివైజర్ అని ఎక్కడ చెప్తాము, ఎక్కడైతే మనకి 0 అనేది రిమైండర్ వస్తుంది అది కానీ పర్ఫెక్ట్ డివైజర్ అంటే ఇంకేం లేదు. చూసారు ఇక్కడ ఎన్ని ఉన్నాయి డివైజర్స్? పర్ఫెక్ట్ డివైజర్స్. మనం పర్ఫెక్ట్ డివైజర్స్ అని ఇప్పుడు చెప్తాం. మనం ఏంటంటే మోడల్ ఆపరేటర్ చేయాలి. మోడల్ ఆపరేటర్ అనేది 0 అనేది రిమైండర్ చేస్తుంది. ఇది పర్ఫెక్ట్ డివైజర్. ఇక్కడ ఎన్ని పర్ఫెక్ట్ డివైజర్స్ ఉన్నాయి? 7. 2 టైమ్స్ 0. సో 2 ఇక్కడ ఏంటి? ఆ 2 వచ్చాయంటే అది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే 2 డివైజర్స్ ఉండాలి. అది కూడా ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. చూసారు అక్కడ 1తో డివైజ్ అయినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చింది. 7తో డివైజ్ అయినప్పుడు అదే డివైజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? 0 వచ్చింది. ఇది ఇక్కడ ఎన్ని డివైజర్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి. 2 డివైజర్స్ వచ్చాయంటే పర్ఫెక్ట్. అంతే కదా? అదేంటి? అది కూడా ఏంటి? ట్రూ. అది కూడా ఏమేమి ఉన్నాయంటే 1,7తోని సక్సెస్ఫుల్గా డివైజర్ అయ్యింది. అప్పుడే మనకి రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అది పర్ఫెక్ట్గా డివైజ్ అయినప్పుడు. ఓకేనా? పర్ఫెక్ట్గా డివైజ్ అంటే అది ఒక డివైజర్ దట్ పర్టికులర్ నెంబర్. ఆ డివైజర్స్ అనేది ఎప్పుడైతే రెండు వస్తాయో అది ప్రైమ్ నెంబర్. సింపుల్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. ఫస్ట్ ఇటరేషన్లో 4 మాడ్యులో బై 1. 4 మాడ్యులో బై 1, రిమైండర్ ఎంత? 0. సెకండ్ ఇటరేషన్లో 4 మాడ్యులో బై 2, రిమైండర్ ఎంత? 0. థర్డ్ ఇటరేషన్లో 4 మాడ్యులో బై 3,
డివైజర్ ఎంత 1, ఐ మీన్ రిమైండర్ 4 మాడ్యులో బై 4 0. ఇక్కడ ఎన్ని డివైజర్స్ వచ్చాయి మనకి? ఎన్ని డివైజర్స్ వచ్చాయి? డివైజర్స్ కౌంట్ ఎంత? డివైజర్ అంటే పర్ఫెక్ట్గా డివైజ్ అవ్వాలి. పర్ఫెక్ట్గా డివైజ్ అయినప్పుడే మనకు మాడ్యులో ఆపరేటర్ జీరో వస్తాయి. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. అంటే ఏంటిది? ఫాల్స్. ఎందుకు? మనకు రెండే డివైజర్స్ ఉండాలి. అది కూడా ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ 1తో అయింది, ఇట్ సెల్ఫ్తో అయింది, కానీ 2తో కూడా అయింది కదా. ఇక్కడ డివైజర్ 3 వచ్చేసాయి. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సింపుల్. ఎలా ఎలా ఇప్పుడు దీన్ని కోడ్ రాస్తామంటే, మనం ఫస్ట్ ఫర్ లూప్ రాసుకోవాలి. ఎందుకు ఫర్ లూప్ రాసుకోవాలి? ఇక్కడ చూసారా, 1 నుంచి 7 వరకు మనం చెక్ చేస్తున్నాం అది డివైజ్ అవుతుందా లేదా లేదా. అంటే 7 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి కాబట్టి మనం ఖచ్చితంగా లూప్స్ యూజ్ చేసుకున్నాం. సింపుల్ థింగ్. కండిషన్ ఏంటి ఇక్కడ? ఎన్ మాడ్యులో బై ఐ. ఇక్కడ చూసారా, ఇదే ఐ వాల్యూ అనుకుంటే ఫస్ట్ ఐ వాల్యూని ఎక్కడ స్టార్ట్ చేస్తాం? 1 నుంచి స్టార్ట్ చేస్తాం, 7 దగ్గర స్టార్ట్ చేస్తాం. ఈ ఐ వాల్యూనే కదా మనం ఇక్కడ చేస్తున్నాం. అంటే ఏంటి? ఇక్కడ కండిషన్ ఏం రాయొచ్చు? ఇక్కడే చెప్పేది మనం. ఎన్ మాడ్యులో బై ఐ డబల్ ఈక్వల్ టు 0 అయిందండి ఇఫ్ కండిషన్. అప్పుడు ఏం చేస్తామంటే మనం డివైజర్ కౌంట్ అనేది పెంచుతాం. ఎక్కడైతే అవుతుందో అప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ లూప్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కౌంట్ అనేది ఎప్పుడైతే డబుల్ ఈక్వల్ టు 2 అవుతుందో అప్పుడు ప్రైమ్ నెంబర్. ఎప్పుడైతే కాదో అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది మనకు లాజిక్. ఈ లాజిక్ అనేది ఎలా వచ్చింది? ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం ఇలా ట్రేస్ అవుట్ చేసామో అప్పుడు మనకు లాజిక్ వచ్చింది కదా. అంతే. ఎవ్రీ ప్రోగ్రామ్ మీరు ట్రేస్ అవుట్ చేయాలి. అదే మన టాస్క్. గురించి ఏం లేదు. ఓకేనా. ఫస్ట్ ఏం చేద్దాం? ఇంట్ అనేది ఈక్వల్ టు ఎన్ అనేది 7 చేసుకుంటున్నాను నేను. నెంబర్ 7 తీసుకున్నాం. దాని తర్వాత మనం ఏంటంటే ఇంట్ డివైజర్స్ అనేది ఒకటి తీసుకున్నాం. ఎందుకు? డివైజర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయాలి మనం. డివైజర్ ఫస్ట్ 0 అసైన్ చేస్తున్నాం. డివైజర్ అనేది ఫస్ట్ 0 అసైన్ చేస్తున్నాం. ఏంటంటే మనం ఇటరేట్ చేయాలి. ఎక్కడి నుంచి ఇటరేట్ చేయాలి? చూసారా, ఎన్ నుంచి, ఐ మీన్ 1 నుంచి పర్టికులర్ నెంబర్ వరకు. అంటే ఏంటి? ఖచ్చితంగా మనం లూప్స్ యూజ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కండిషన్ తెలుసు, పర్ఫెక్ట్ ఆ ఎన్ నెంబర్ వరకే తెలుసు కాబట్టి మనకి ఫర్ లూప్ యూజ్ చేసుకున్నాం. ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత వరకు? ఎన్, ఆ పర్టికులర్ నెంబర్ వరకు. ఐ ప్లస్ దట్స్ ఇట్. ఓకేనా. ఒక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎన్ వరకు ఎండింది. ఇప్పుడు ఏంటి కండిషన్? ఇఫ్ ఎన్. ప్రతిసారి మనం 4తోనే చెక్ చేస్తున్నాం. చూసారు ఇక్కడ ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే అది ఇక్కడ చూసారా 777 ఎన్ మోడ్లో బై ఐ. ఎన్ మోడ్లో బై ఐ ఎప్పుడైతే 0 అవుతుందో అంటే అది దాని పర్ఫెక్ట్ డివైజర్. అప్పుడు డివైజర్ అయినప్పుడు మన డివైజర్స్ యొక్క కౌంట్ అనేది పెంచుతాం. ఓకేనా. ఇలా అంటే ఎంతవరకు చేస్తాం? ఫర్ లూప్ ఎంతవరకు ఎండ్ అయింది? ఆ నెంబర్ అయినంత వరకు. అంటే ఎప్పుడైతే ఐ 7 అవుతుందో అంతవరకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతవరకు డివైజర్స్ కౌంట్ అనేది తెలుస్తుంది. అంతే కదా. ఇక్కడ మనం 7 వరకు చేసాము. డివైజర్స్ ఎక్కడ కౌంట్? ఎక్కడైతే మనం 0 వస్తుందో అదే దాని డివైజర్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు డివైజర్స్ కౌంట్ వస్తుంది. ఆ డివైజర్స్ ఎన్ని ఉండాలి? ప్రైమ్ నెంబర్కి 2 ఉండాలి. ఎప్పుడైతే ఆ డివైజర్స్ కౌంట్ అనేది 2 అవుతుందో అప్పుడే అప్పుడేంటి? ప్రైమ్ నెంబర్. అంతే కదా. డివైజర్స్ కౌంట్ ఎప్పుడైతే 2 అవుతుంది అంటే ప్రైమ్ నెంబర్. ఎల్స్ లేదు. అంటే ఎక్కువ ఉన్నాయి. సెకండ్ కేసులో 3 వచ్చాయి. ఫోర్ కేసులో 3 వచ్చాయి. అప్పుడు ఏంది? ఇది ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ డివైజర్స్ 2నే ఉన్నాయి. 1 అండ్ 7. 4 చేద్దాం. 4కి డివైజర్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఎప్పుడైతే డివైజర్స్ 2 అవుతాయో అప్పుడే ప్రైమ్ నెంబర్. ఆ 2 కూడా ఏమవ్వాలి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. అప్పుడే ఇక్కడ మనకి డివైజర్స్ కౌంట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఈ ట్రేస్ అవుట్ చేసేటప్పుడు 7 టైమ్స్ ఇటరేట్ చేసి, సో ఇటరేట్ చేయడానికి మనం వాడే ఫస్ట్ మన మైండ్లో రైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఫర్. అయిపోయిందా? ఈ కండిషన్ ఎలా రాస్తున్నాం? మనకేంటి ప్రైమ్ నెంబర్ లాజిక్ ఏంటి? డివైజర్స్ అనేది 2 ఉండాలి. ఎప్పుడు అది డివైజర్ అంటాం మనం? అది దాని మోడల్ ఆపరేట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా 0 వచ్చాయి అనుకో, అది దాని డివైజర్. ఆ 0 వచ్చినప్పుడు మనం ఏమవుతుందంటే కౌంట్ అనేది పెంచుతాం. ఆ డివైజర్స్ ఫస్ట్ 0 ఉంది, ఆ కౌంట్ అనేది పెరిగింది. ప్రైమ్ నెంబర్కి 2 డివైజర్స్ ఉంటాయి, 1 అండ్ 7. దానికోసం డివైజర్స్ కౌంట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఐ మీన్ 2 అయినప్పుడు ప్రైమ్ నెంబర్ లేదంటే దట్స్ ఇట్ గాయ్స్, బాయ్స్.